బద్వేల్ పట్టణంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వేలు గురుమూర్తి ఆధ్వర్యాన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన యోగి వేమన విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 1831 మహారాష్ట్రలో జన్మించి పూలేతో బాల్య వివాహం చేసుకుని తన భర్త చేస్తున్న సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ భర్త వద్ద విద్య నేర్చుకుని 1848లో స్త్రీల విద్య కొరకు మొట్టమొదట పూణేలో అంటరాని బాలికల కొరకు పాఠశాలను స్థాపించి స్త్రీ విద్యను వ్యతిరేకించే సమాజం నుండి ఎన్నో దూషణలను అవమానాలను భరించి స్త్రీ విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త 1897 మార్చి 10వ తేదీన మహారాష్ట్రలో సంభవించిన ప్లేగు వ్యాధిగ్రస్తులకు ఆసుపత్రిలో వైద్యం చేస్తూ ఆ వ్యాధి సోకి మరణించిన ధీశాలి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు బద్వేలులో ఆమె విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకోవడం సంతోషకరమన్నారు. బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఆనాటి బ్రాహ్మణ సమాజం స్త్రీలు ఎవరు బ్రాహ్మణ స్త్రీలు కూడా చదువుకూడదు అని శాసించిన రోజుల్లో స్త్రీ విద్య ద్వారానే సమాజం చైతన్యం అవుతుందని, కుటుంబం దేశం అభివృద్ధి చెందగలదని, స్త్రీ విద్య కొరకు మరియు ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతల అసమానతల నిర్మూలనకు విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి, మూఢ ఆచారాలను బాల్య వివాహాల నిర్మూలనకు భర్తతో కలిసి పోరాటం చేసిన పోరాట యోధురాలు, ఇలాంటి సంఘ సంస్కర్తలను సమాజం మరువకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డి సుభాన్ బి, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు ఎం పిచ్చయ్య, సృజన్ హై స్కూల్ కరెస్పాండెంట్ పాలేటి శ్రీనివాసులరెడ్డి, ఆవాస్ కమిటీ కార్యదర్శి షేక్ అన్వర్ భాషా, సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్, పూలే ఆశయాల సాధన సమితి నాయకులు రమణ, నాగార్జున, బాలగురన్న, పండుకాయల రమణయ్య, రిపోర్టర్ గిలక మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక ఏరియాలో నిమ్మ కులాల వారి కోసమే స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ కాలంలో నిమ్మ కులాల వారిని ఓబీసీ వాళ్ళు ఓసీ వారు దగ్గర తీయకుండా ఉన్నారు. ఈమె స్కూల్కు చెప్పేదానికి వెళ్తుంటే ఈమె మీద పేడ నీళ్లు చల్లేవారు. ఈమె ఒక జత గుడ్డలు పెట్టుకొని ఆ స్కూల్కి వెళ్ళి ఆ గుడ్డలు మార్చుకొని మళ్ళా స్కూల్లో చెప్పి మళ్ళా రిటర్న్ అయ్యేది. ఆ తర్వాత ఈమె హాస్టల్ను కూడా మెయింటైన్ చేశారు. అనాథాశ్రయాలు పెట్టారు. మన బీదలకు ఆ నుంచి భర్తలు చనిపోయిన మహిళల కోసము పూలే గారు ఈమె చాలా ఇవి నడిపి స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ మన భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ నడిపి మొట్టమొదటి మహిళా టీచర్ ఈమె. వీరిని భారతదేశం గుర్తించాలని ఉన్నంత వరకు మనం కూడా ఆమెను స్మరించుకుంటున్నాం. కాబట్టి ఆమెను దయవల్ల ఈ పొద్దు పిఎంలు అయ్యారు, సీఎంలు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు నిమ్మ కులాల వారు. కాబట్టి మహిళా చైతన్యం ఆమెతోనే మొదలైంది. ఇంత మహిళా చైతన్యం వచ్చిందంటే ఆమెను మనం చిరస్థిగా మర్చిపోకుండా అన్ని కులాల వారు అన్ని సంఘాల ఐక్యతతో ఎప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ మనమంతా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ జై స్వాతి పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి, శ్రీ విద్యాదాత సావిత్రిబాయి పూలే గారికి, శ్రీ విద్యాదాత సావిత్రిబాయి పూలే గారికి, చదువుల తల్లి సావిత్రిబాయి. మరి శ్రీ విద్యాదాత అయినటువంటి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమం బద్వేలు పట్టణంలోని పూలే సర్కిల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆమె భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను 1848లో పూణేలో స్థాపించడం జరిగింది. మరి ఆమె తన భర్త చేసేటటువంటి సామాజిక కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన వెంట ఉండి నడిచి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అసమానతలను పారదోలడానికి ఎంతో కృషి చేసినటువంటి